ప్రస్తుతం మనం అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డే భవనంలో ఉన్నాం. ఈ బిల్డింగ్ సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంది. అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సిఆర్డే బిల్డింగ్ ఏ రకంగా ఉంది, ఎటువంటి ఆర్చి వస్తుంది అనే దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మొత్తం సిఆర్డేకి సంబంధించి మంత్రులు, అధికారులు, ఛాంబర్లు పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేదాన్ని కూడా అన్ని రకాలుగా తయారు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా సిఆర్డీఏకి సంబంధించి ప్రపోజల్స్ తయారు చేస్తుంది. సో దానికి సంబంధించిన సిఆర్డీకి సంబంధించి అధికారులకు సంబంధించి భవనాలు, భవంతులు, ఛాంబర్సు వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం సిఆర్డీఏలో కొనసాగుతూ ఉంది. అతి త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. సో ఏదైతే సిఆర్డీకి సంబంధించి ఒక ఛాంబర్ ఉంది, ఆ ఛాంబర్లో సంబంధించి భవనాలకు సంబంధించి కానీ ఒక ఆకృతిని ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వము అలాగే అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేశారు. 1-2 రోజుల్లోనే ఈ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ విశాలమైన భవనం ఏదైతే ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది, ఈ హాలుకు సంబంధించి కూడా సిఆర్డీ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా కూడా ఒక సిఆర్డీ భవంతిని ఇక్కడ నిర్మాణం చేశారు. మొత్తం G+5 కింద ఈ భవనం నిర్మాణం ఉంటుంది. సో దీంట్లో ప్రధానంగా చూసుకుంటే సిఆర్డీకి సంబంధించి ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇది ఒక కాన్ఫరెన్స్ హాల్గా ఉంది. సో ఈ కాన్ఫరెన్స్ హాల్కు సంబంధించి కూడా ఏదైతే సిఆర్డీకి సంబంధించి సమీక్ష కానీ సమావేశాలు కానీ నిర్వహించుకునేందుకు సమావేశాలని పూర్తి స్థాయిలో వేదికలు పోతుంది. సో ఒకసారి మనం బయటికి వెళ్తే కనుక ఇది ఫస్ట్ ఏదైతే సిఆర్డీకి సంబంధించిన భవనం, ఈ భవనానికి సంబంధించి కూడా అన్ని రకాల సదుపాయాలని పూర్తి స్థాయిలో ప్రణాళికని తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా సిఆర్డీఏకి సంబంధించి అధికారులు పలు ప్రణాళికలను తయారు చేయడంతో పాటు భవంతులు పలు నమూనాలను కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా సిఆర్డీఏకి సంబంధించి ఆకృతులను కూడా ఇప్పటికే ప్రభుత్వం రూపురేఖలను తయారు చేసింది. దాంతోపాటుగా ఏదైతే రాజధానికి సంబంధించి సిఆర్డీఏ కార్యకలాపాలు అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి మంత్రి నారాయణకు సంబంధించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ప్రణాళికలన్నింటినీ కూడా ఇక్కడి నుంచే తయారు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలను తయారు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఒక రకమైన ఆకృతిని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే సిఆర్డీకి సంబంధించి భవనం నిర్మాణం ఏ రకంగా ఉండబోతుంది, సో ఒక రకమైన డిజైన్ని పూర్తి స్థాయిలో డిజైన్ని ప్రస్తుతం ఇది మన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్ అంటే G+3గా ఈ భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలను కూడా పూర్తి స్థాయిలో తయారు చేసింది. సో ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కో రకమైన ప్రణాళికను తయారు చేస్తుంది. ప్రస్తుతం మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఏదైతే ఏపీ సిఆర్డీకి సంబంధించి ఒక పూర్తి స్థాయి నమూనానైతే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీపై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సో ఆ ఫోకస్లో భాగంగానే ఇటువంటి ప్రణాళికలు, ఇటువంటి విధానాల్ని తయారు చేసింది. ఇప్పుడు ఇదైతే సెకండ్ బ్లాక్ అంటే ఏదైతే G+4 ఉందో దాంట్లో ఇది సెకండ్ బ్లాక్. సో ఈ బ్లాక్కు సంబంధించిన నమూనా ఉంది. ఇక్కడ అధికారులకు సంబంధించి అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఆర్డీకి సంబంధించిన విభాగాలకు సంబంధించి కూడా ప్రణాళికల్ని తయారు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం పూర్తి గతం చూసుకుంటే కనుక గతంలో డీజీపీ బంగ్లా ఏ రకంగా అయితే తయారు చేశారో సో ఆ రకమైన ప్రణాళికలను తయారు చేసుకుంటూ ఒక్కొక్క ఛాంబర్ పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. కార్పొరేట్ సెక్టార్ని రూపు చేసుకున్నట్లుగా కూడా ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏపీ సిఆర్డీకి సంబంధించి సర్వాంగ సుందరంగా తీర్చిదిచ్చే ప్రయత్నాన్ని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక్కడ అధికారులకు సంబంధించి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడానికి అలాగే ఒక్కొక్క అధికారికి సంబంధించి ఒక్కొక్క ఛాంబర్ని కేటాయించారు. సో ఏ అధికారి ఏ రకంగా తీసుంటుంది, ఏ రకమైన ప్రణాళికని అమలుచుకోబోతున్నారు, సో విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, సో ఒక్కొక్క అధికారికి సంబంధించి ఒక్కొక్క ఛాంబర్ని కేటాయించారు. సో సిఆర్డీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన ఇష్యూస్ని కూడా ఈ భవంతిలో ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద G+4గా ఉన్న ఈ భవంతికి సంబంధించి ఇప్పటికే ఒక రకమైన రూపుని పూర్తి స్థాయిలో అధికారులు తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు లేకపోతే విధి విధానాలకు సంబంధించి కావచ్చు, సో మొత్తం మీద అన్ని రకాలుగా తయారు చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిఆర్డీకి సంబంధించింది మొత్తం
G+3 సర్వంగా రూపుదిద్దుకుంటుంది. సో G+3 మొదటి దానికి సంబంధించి కూడా సిఆర్డీ అధికారులు, 2 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 3కు సంబంధించిన సాధారణ పరిపాలన శాఖ. సో ఈ 3 శాఖలకు సంబంధించి సిఆర్డీలో G+3ని ఏపీ ప్రభుత్వం తయారు చేస్తుంది. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వదిలేసిన భవనాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. వాస్తవానికి గత నెల ఆగస్టు 15న ప్రారంభించాలన్న పనులు పూర్తి కాకపోవడం మూలంగా ఈ నెలలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం సిఆర్డీ భవనంలో G+3గా నిర్మిస్తున్న G+3 భవనంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు, ఒక ప్రకృతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక ఆకృతిని ఇక్కడ తయారు చేశారు. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 3 ఇష్యూస్కి సంబంధించి కూడా ఒక డిఫరెంట్ ఆకృతిని అయితే ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిఆర్డీకి సంబంధించిన ఫైనల్ విధి విధానాలకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న వారం 10 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ నెల దసరా నాటికి ఈ భవనాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే మంత్రి నారాయణకు సంబంధించి కూడా సిఆర్డీతో సీఎం చంద్రబాబు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిఆర్డీ 52వ అథారిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ 52వ అథారిటీ సమావేశంలో పలు కీలకమైన అంశాలు, రాజధానికి సంబంధించి, ల్యాండ్ పూలింగ్ సంబంధించి కానీ, అలాగే భూ సమీకరణ, భూ సేకరణకు సంబంధించి కానీ ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఏదైతే సిఆర్డీ భవనానికి సంబంధించి 3rd ఫ్లోర్లో ఇది ఒక కాన్ఫరెన్స్ హాలు, అలాగే అధికారులకు సంబంధించిన సమీక్షా సమావేశం, ఒక్కొక్క అధికారికి సంబంధించి ఒక్కొక్క ఛాంబర్ని ఇక్కడ కేటాయించారు. ఆ ఛాంబర్తో పాటుగా సిఆర్డీకి సంబంధించి కాన్ఫరెన్స్ హాల్ అంటే మొత్తం G+3 ఉన్న ఈ భవనానికి సంబంధించి కూడా ఎక్కడ ఎవరెవరు కూర్చోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు త్వరలోనే డిసైడ్ చేస్తారు. సో ఈ భవనానికి సంబంధించి కూడా సిఆర్డీఏ బిల్డింగు, సో ఓవరాల్గా చూసుకుంటే సిఆర్డీకి సంబంధించిన భవనాన్ని ఒక ఆకృతిని ఇప్పటికే పూర్తయింది. ఈ నెలలో ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ G+3కి సంబంధించి 1, 2, 3 మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. ఈ 3 ఫ్లోర్లకు సంబంధించి కూడా అధికారులకి, అలాగే సిఆర్డీ అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు, వసతిని కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ 1, 2, 3కు సంబంధించి కూడా ఒక్కొక్క ఫ్లోర్కు సంబంధించి కూడా దాదాపుగా 10 నుంచి 20 ఛాంబర్లను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, అంటే రాజధాని ప్రాంతంలోనే ఈ సిఆర్డీ కార్యాలయం ఉంది కాబట్టి ఏదైతే రాజధాని ప్రాంతంలోనే ఈ సిఆర్డీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో దానిలో భాగంగానే ప్రస్తుతం విజయవాడ నుంచి కూడా మంత్రి నారాయణ సమీక్షా సమావేశాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ రానున్న రోజుల్లో ఆ రకంగా కాకుండా సిఆర్డీకి సంబంధించి భవనాన్ని ఇక్కడే రాజధాని ప్రాంతంలోనే నిర్మాణం చేపట్టారు కాబట్టి ఇక్కడ నుంచే అధికారులకు సంబంధించి సమీక్షా సమావేశాలు, అలాగే రైతులకు సంబంధించిన డైరెక్షన్స్ ఇవ్వటం, ఏ అధికారులకు సంబంధించి ఏ రకమైన ప్రణాళికలు ఏర్పాటు చేయాలి, సో అధికారులకు సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలి, అలాగే రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగు, భూ సమీకరణ, భూ సేకరణకు సంబంధించి ఏ రకంగా ఉంటుంది, సో భూ సమీకరణ, భూ సేకరణ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఇప్పటికే రాజధానికి సంబంధించిన పనులు ప్రారంభానికి సంబంధించి ఒకవైపు పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా 70-80 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎస్టిమేషన్స్ని కూడా అధికారులు తయారు చేశారు. సో దాంతోపాటుగా సిఆర్డీకి సంబంధించి పనులను ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎప్పుడు కూడా సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక రకమైన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. సో ఆ ప్రణాళికలో భాగంగానే ఇక్కడ విశాలమైన ఛాంబర్స్ను కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక సాంకేతికమైన పరిజ్ఞానాన్ని వినియోగించి, ఈ టెక్నాలజీని వినియోగించి సిఆర్డీ భవన నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. సో దాంతోపాటుగా ఒక్కొక్క ఛాంబర్లో అధికారులకు సంబంధించి కావచ్చు, అలాగే సిఆర్డీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు కావచ్చు, మిగిలిన వారికి సంబంధించి దాదాపుగా ఈ బ్లాకు సంబంధించి చదరపు దాదాపుగా ఎక్కువ ప్రాంతానికి సంబంధించి దీన్ని బేరేజ్ వేసుకున్నారు కాబట్టి సిఆర్డీ అంటేనే రాజధానికి సంబంధించి ఒక కీలకమైన భవనం. సో ఈ భవనంలో ఇటువంటి కీలకమైన భవనం నిర్మాణానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. సో ఈ నేపథ్యంలోనే సిఆర్డీ భవన నిర్మాణానికి సంబంధించి 2016, 17, 18లో అప్పటి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్వాత 5 సంవత్సరాలు వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం
రావడంతో రాజధాని పనులతో పాటు సిఆర్డీఏ భవనాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించి ఎంతవరకు అయినా వాటన్నిటిని కూడా నివేదిక తెప్పించుకొని ఆ తర్వాత భవనాలకు సంబంధించి ఎక్కడెక్కడ పూర్తి చేయాలి ఏంటనే దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసుకున్నారు. త్వరలోనే ఈ సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఓటు స్టూడియో. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సంబంధించి సిఆర్డీఏ అథారిటీ 52వ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏదైతే సిఆర్డీఏ అథారిటీ వాళ్ళు యాక్చువల్గా పెట్టారో వాటిని అథారిటీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ ఆఫీస్ని కట్టాలని 2014-19లోనే టెండర్లు వేసి స్ట్రక్చర్ పూర్తి చేసాం. దీని స్ట్రక్చర్ ఇప్పుడు కాదు, 2014-19 పూర్తి చేసాం. అయితే గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు ఆడుతూ దీన్ని నిర్విరామం చేసి దీన్ని పక్కన పడేశారు. మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం. ఈ వర్క్ దాదాపు పూర్తయింది. గత 2 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది. దాంట్లో వర్క్ ఎప్పుడూ అయిపోయి ఉండాల్సింది. ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల, ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం 3,01,000 చదరపడుగుది, అంటే 3 లక్షల చదరపడుగులతో ఈ బిల్డింగు. దీని పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి. మొత్తం 3 లక్షల చదరపడుగులు. ఇది కాకుండా పక్కనే మరొక 4 షెడ్స్ కట్టడం జరిగింది. అది 1,60,000 ఉన్నాయి. అది 1,60,000, ఇది ఒక 3 లక్షలు, మొత్తం 4,60,000. అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేసాం. అటు మినిస్టర్ కానీ, సెక్రటరీ కానీ, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కానీ, ఏడీసీ చైర్మన్ కానీ, ఈఎన్సీ కానీ, అదేవిధంగా మున్సిపల్లో ఉండే సిఆర్డీఏ మున్సిపల్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కమిషనర్ కానీ, సిడిఎంఏ కానీ, లేదా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ, మెఫ్మా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కానీ, గ్రీన్ కార్పొరేషన్ కానీ, ఇలా ఈ యొక్క ఏ అయితే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడికి వచ్చేది డిజైన్ చేసాం. అది చేయటం వల్ల ప్రజలకు పరిపాలన సులభం కావటం కోసంగా ఈరోజు సెక్రటరీ గారు సెక్రటరియట్లో ఉండరు. అయితే సెక్రటరియట్లో ఉండక తప్పదు. సిఆర్డీఏ వచ్చి విజయవాడలో ఉంది. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే రైతులు వచ్చి సిఆర్డీఏ కమిషన్ అడిగితే డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వారు బియాండ్ అయినప్పుడు, అంటే వారి యొక్క పరిధి దాటినప్పుడు డెసిషన్స్ తీసుకోవాలంటే మళ్ళీ సెక్రటరీ గారిని నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది, లేదా మేము అక్కడ పోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక మినిస్టర్గా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళు వచ్చి మంగళగిరిలో ఎక్కడ ఉండారు, తాడేపల్లి మంగళగిరి ఏరియాలో. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండారు. అలా కాకుండా అందరూ ఒకే దగ్గర ఉంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని, ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని. ఇప్పుడు నా కోసం వచ్చారు మంత్రి కోసం ఒక పని మీద, అది ఇమీడియట్గా సపోజ్ సెక్రటరీ గారికి చెప్పాను అనుకోండి, వెంటనే సెక్రటరీ గారు తిరిగిపోతారు. వాళ్ళు డైరెక్ట్గా తిరిగిపోయారు అనుకోండి, అక్కడే డైరెక్ట్ ఉంటే ఆ బిల్డింగ్లో డైరెక్ట్గా కలుస్తారు. ఒకేసారి వీలైనందుకు అందరినీ కలిసేసిపోవటానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మొదటి అదే చెప్తున్నారు, ప్రజలకు పరిపాలన సులభం చేయటం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఒక పనికి వస్తే వాళ్ళు అందరినీ కలిసేసి పనులు చేసుకొని పోవాలి. ఒక పని కోసం వచ్చి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయకూడదని చెప్తే ఆ మోడల్లోనే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ దీంట్లో ఉన్న అన్ని ఏదైతే సబ్ శాఖలు ఉన్నాయో అన్నిటికి కూడా ఒకే దగ్గరికి వచ్చేది చేసాం. అయితే ఈ బిల్డింగ్ని ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తాను. మెజారిటీ అయిపోయింది. బిల్డింగ్లో ఫర్నిచర్ అంతా వచ్చింది. ఫైనల్ టచ్అప్స్ ఫినిషింగ్స్ ఉన్నాయి. లైట్స్ కొన్ని ఫ్లోర్లో బిగించాలి. ఫర్నిచర్ అంతా వచ్చింది. ఇది కూడా ఈ నెలాఖరు లోపల ఇస్తా ఉన్నారు. అందువల్ల ఈ నెలాఖరు లోపల మంచి రోజు చూడమని నేను యాక్చువల్గా సెక్రటరీ గారికి చెప్పాను. ఒక మంచి రోజు చూస్తే ఆ రోజు యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేసి అందరూ షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల ప్రజలకు పరిపాలన సులభం అవుతుంది. సార్, రైతులకు సంబంధించి కొంతమంది ప్లాట్లు ఇవ్వడం వల్ల కూడా ప్లాట్లు అలాట్ చేశారని చెప్పి కొన్ని విమర్శలు. అటువంటి ఏదైనా ఉంటే ఇస్తే ఖచ్చితంగా స్టడీ చేస్తాం. రైతులు ప్లాట్లు ఇవ్వని వాళ్ళకి, ల్యాండ్ ఇవ్వని వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం అనేది ఉండదు.
ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా లీగల్ ప్రాబ్లం కానీ అన్నదమ్ములు కోర్టుకు పోయిన అటువంటి ఇష్యూస్ ఉంటే అటువంటి ఆగుంటాయి. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తా వచ్చిన. ప్రస్తుతం సిఆర్డీకి సంబంధించి మొత్తం దాదాపుగా 9 నుంచి 11 శాఖలకు సంబంధించి సిఆర్డీ ఉన్నాయి. ఏదైతే మెప్మా కావచ్చు, సిఆర్డీ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే జేఏడీ కావచ్చు, ప్లానింగ్ విభాగం, ఇట్లా వీటన్నిటికి సంబంధించిన భవనాలకు సంబంధించి కూడా ఒక్కొక్క విభాగానికి సంబంధించి కూడా ఒక్కొక్కటి సిఆర్డీఏ బిల్డింగ్లో పరిశీలన జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే సిఆర్డీఏ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో తుది ఆకృతులను సిద్ధం చేశారు. ఈ నెల చివరి నాటికి కానీ వచ్చే నెల మొదటి వారంలోనే ఈ భవనాలన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. సో దానిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన శరవేగంగా అడుగులు వేస్తుంది. మనం చూసుకోవచ్చు, మొత్తం ఏదైతే అధికారులకు సంబంధించి సిఆర్డీకి సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి సాధారణ పరిపాలన, మెప్మా, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ డిపార్ట్మెంటు, రాజధానికి సంబంధించిన సిఆర్డీ, ఇట్లా వివిధ విభాగాలకు సంబంధించి ఉన్న వాటికి సంబంధించి కూడా మొత్తంగా ప్లానింగ్కి సంబంధించిన విభాగాలన్నింటినీ కూడా రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొక వైపు పనులకు సంబంధించి శరవేగంగానే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది. సో ఏ రకమైన ప్రణాళికలు అమలు చేయబోతున్నారు, ఏంటి, ఎటువంటి విధానాలని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేయబోతుంది అనే దానికి సంబంధించి కూడా మంత్రి నారాయణ అధికారులతో ఒకవైపు సమీక్షా సమావేశాలు, మరొక వైపు ప్రణాళికలు రచిస్తూ ఎప్పటి వరకు పూర్తవుతాయి, పనుల స్థితిగతులు ఏంటి, అలాగే పనులకు సంబంధించి ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి, ఏ పొజిషన్లో ఈ పనులు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు, సమావేశాలను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే సిఆర్డీకి సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించి ఉన్న మొత్తం 9-10 విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కొక్క భవనాన్ని, ఇందాక మనం చూసుకుంటే సిఆర్డీ భవనానికి సంబంధించి కూడా ఒకవైపు G+3, మరొక వైపు G+7 ఉంది. అలాగే ఈ పక్కన భవనానికి సంబంధించి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, మెప్మా, ప్లానింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి అన్ని రకాల ప్రణాళికల్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సంబంధించి పరిపాలనా పరంగా ఎక్కడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సో ఆలోచనలో భాగంగానే మంత్రి నారాయణ సిఆర్డీ మంత్రిగా బాధ్యతలు, ఒకవైపు సిఆర్డీ, మరొక వైపు మున్సిపల్ శాఖ మంత్రిగా సైమల్టేనియస్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ పూర్తి స్థాయికి సంబంధించిన విధి విధానాలని ఖరారు చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం మనం ఈ భవనం విజువల్ చూసుకున్నామో ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల చివరి నాటికి ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే మంత్రి నారాయణ దీనికి సంబంధించిన అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం, పనులకు సంబంధించి స్థితిగతులు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తాం. రైట్, సిఆర్డీకి సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సిఆర్డీ భవనాల్ని, మున్సిపల్ శాఖ భవనాల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ భవనాలు ఎంతవరకు అయినాయి, ఎప్పట్లోపు వీటన్నిటిని పూర్తి చేయబోతున్నారు? ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించి అటు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న మినిస్టరు, సెక్రటరీ గారి ఛాంబర్లు కానీ, వారి స్టాఫ్ కానీ, అదేవిధంగా CDMA వాళ్ళు కానీ, వారి స్టాఫ్ కానీ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టరు, మెప్మా, గ్రీన్ కార్పొరేషను, స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏ, ADC మొత్తం యాక్చువల్గా ఇక్కడికి మారే విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలోకి మారేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఈ వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ నెలాఖరాకి యాక్చువల్గా టోటల్ వర్క్ అయిపోద్దని అధికారులు చెప్తున్నారు. అందువల్ల మంచి రోజు చూసి యాక్చువల్గా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ చేయటం వల్ల ప్రజలకు సౌకర్యం, మెయిన్ ఇలా చేయటం ఏంటంటే ప్రజా పరిపాలన, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. ఒకరు వర్క్ మీద వస్తే మినిస్టర్ని కలిసిన తర్వాత నెక్స్ట్ అవసరం సెక్రటరీని కావాల్సి వస్తుంది, తర్వాత డైరెక్టర్ని కావాల్సి వస్తుంది, లేదా సిఆర్డీ కమిషన్ కావాల్సి వస్తుంది, ADC చైర్మన్ కావాల్సి వస్తుంది. ఇలా ఒకేసారి అందరినీ కలిసి పని చేసుకునే విధంగా, కంఫర్టబుల్గా ఉండే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, వారి యొక్క ఆదేశం మేరకు 2014-19లోనే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ పూర్తి చేసాం. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దాన్ని టేకప్ చేసి దాని స్ట్రక్చర్ అంతా స్టడీ చేయించి అధికారులతో దాన్ని టేకప్ చేసాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ నెలాఖరాకి కానీ ఫస్ట్ వీక్లో కానీ వీటిని ఇనాగరేషన్ చేసి ప్రజలకు పరిపాలన సులభం జరుగుతుంది. సార్, మొత్తం ఎన్ని పనులకు సంబంధించి మీరు వచ్చిన తర్వాత ప్రారంభించారు, ఎంత పర్సెంటేజ్ పూర్తయింది, మొత్తం ఎంత బడ్జెట్ కేటాయించారు? అంటే మొత్తం 72 ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చామండి. దాదాపు 360 రోడ్లకు సంబంధించి ట్రంక్ రోడ్డుకి ఆల్మోస్ట్ టెండర్లు పిలిచాం.
అదేవిధంగా 1450 చదరపు కిలోమీటర్లు చిన్న చిన్న రోడ్లు ఏదైతే లేఅవుట్స్లో వస్తే లేఅవుట్ రోడ్స్ పిలిచాము. అదేవిధంగా ఏదైతే 4000 మంది అపార్ట్మెంట్స్ అధికారులకు సంబంధించిన బిల్డింగ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సంబంధించి అవి పిలిచి ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 2 నెలల్లో వర్షాలు రావడం వల్ల కొద్దిగా వర్క్ ఇబ్బంది అయింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. అధికార భవనాలు మాత్రం వీలైనంత వరకు మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్కి మేజర్ 4000లో దాదాపు 3500 పూర్తయ్యేటట్టుగా వర్కౌట్ చేస్తాం. సార్, అంటే ఈ ప్రాంతం వరద ప్రాంతం అని చెప్పి ఇటీవల వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఎక్కడెక్కడ వీడియోలో అమరావతి అని చూపిస్తుంది. ఏంటి సార్ దీన్ని? వాళ్ళకేం పని బాట లేదండి. వాళ్ళు ఇంత చూపించడం వాళ్ళకి అదొక ఆనందం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ, వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 చేసాము. 22,500 క్యూసెక్ల వాటర్ పంపింగ్ స్టేషన్స్ పెట్టాం. 3 రిజర్వాయర్స్ లోపల పెట్టాము. ఎంత వర్షం వచ్చినా వాటర్ అసలు ఆ రిజర్వాయర్లో ఆ కెనాల్స్లో సరిపోదు, బయట కూడా పోదు. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర చేయించాం. మొన్న యాక్చువల్గా వెస్ట్రన్ బైపాస్ రోడ్డు చేస్తూ వాళ్ళు చేస్తే ఇంకా పూర్తి కాల. చేసేటప్పుడు కొండవీటి వాక్ క్రాస్ అయ్యే దగ్గర ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో ఆ బ్రిడ్జి కిందంతా మట్టితో ఊడిపోయింది. అందులో వాటర్ అవతలకి ఫ్లో కాల. వెంటనే నేను యాక్చువల్గా అధికారులతో ఇన్స్పెక్షన్ చేశాను. వెంటనే దాన్ని గమనించాం. వెంటనే క్లియర్ చేసాం. క్లియర్ చేసిన 24 అవర్స్ లోపల ఒక చుక్క వాటర్ లేకుండా పోవడం జరిగింది. వాళ్ళు ప్రచారానికి చేసుకోవడం తప్పితే ఇక్కడ వెరీ సేఫ్ సిటీ. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సార్, సెకండ్ ఫేజ్ భూ సమీకరణ అంటున్నారు. అలాగే ఫస్ట్ ఫేజ్లో కొంతమంది భూములు ఇవ్వలేదు. వారిని ఏ రకంగా తీర్చజేయాలి అంటే ఫస్ట్ ఫేజ్లో 217 చదరపు కిలోమీటర్లో ఎవరైతే ల్యాండ్ ఇవ్వలేదో దాన్ని ల్యాండ్ అక్విజిషన్కి పోయేదానికి సిఆర్డీఏకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మేము వీలైనంత వరకు ల్యాండ్ పూలింగ్ లేదు, మా ల్యాండ్ అక్విజిషన్ బెనిఫిట్ అంటే దానికే పోవటం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ ఉందా లేదా సార్? ల్యాండ్ పూలింగ్ సంబంధించి దాన్ని యాక్చువల్గా మంత్రుల యొక్క కమిటీని కూర్చొని డిసైడ్ చేయమన్నారు. ఇంకా కమిటీ కూర్చోలేదు. త్వరలో కూర్చున్న తర్వాత దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే అమరావతికి సంబంధించిన సిఆర్డీఏ భవనాలని పూర్తి స్థాయిలో తయారు చేసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి మంత్రి నారాయణ చెప్పాడు. రానున్న 2-3 నెలల కాలంలో అమరావతిలో అన్ని రకాల పనులని ఏదైతే ఇప్పటివరకు పూర్తయిన వాటన్నిటిని కూడా ప్రారంభించడం, రానున్న 3 సంవత్సరాల్లోనూ అమరావతిలో అన్ని పనులు దాదాపుగా 72 పనులకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పడం మంత్రి నారాయణ చెప్తుందో ఓటర్ స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.